విజనరీ ఉన్న నాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రం ప్రజలందరినీ ఉద్దేశించి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అది వైసీపీ వాళ్ళకి కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అంటే మన దినచర్యలో భాగంగా యోగాని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, యోగాని చేయండి అని చెప్తా ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న వైసీపీ వాళ్ళకి ఇది ఖచ్చితంగా అవసరం. జగన్మోహన్ రెడ్డి సైతం అందరికీ అవసరం. మానసిక ఉల్లాసం కోసం, మానసికంగా దృఢంగా ఉండటం కోసం ఈ యోగా అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం దినచర్యలో భాగంగా చేసుకోవాల్సిందిగా నా విన్నపం. అయితే యోగా ఎందుకని హేళన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అర్థం అవట్లే. అలాంటి వాళ్ళకే యోగా అని. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వాళ్ళు మానసిక పరిస్థితి బాగోలేదు, పెట్టుబడులు వస్తుంటే రావద్దని వాళ్ళ చేత వీళ్ళ చేత మెసేజ్లు పెట్టించడం, అదేవిధంగా కల్తీగాళ్ళ తయారయ్యారు. మొన్న 5 సంవత్సరాల్లో కూడా అన్నీ కల్తీ చేసి పాడేయటం. అందులో భాగంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో పూర్తిగా కల్తీ, ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ అసలు ఉపయోగించలేదు. దాంట్లో సింథటిక్ ఘీ మాత్రం ఉందని చెప్తుంటే దాన్ని కొంతకాలం అసలు అది క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అది అబద్ధం అని తేలిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వింత వాదనకు దిగారు. ఆవు సరిగ్గా తినలేదు, ఆవు సరిగ్గా పాలు ఇవ్వలేదు, వింత వింత అన్నీ చెప్తా ఉన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి వాస్తవం అది, దాంట్లో మా ప్రమేయం లేదని చెప్పుకుని వచ్చినా నైతిక బాధ్యత వహించవలసింది జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి. దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని మళ్ళీ అంబటిని ఉపయోగించారు. బూతుల పంచాంగం మొదలెట్టాడు, లోపలికి వెళ్ళాడు. అయినా డైవర్ట్ అవ్వలేదు. ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతిని రోజుకొక కొత్త నిజాలు బయటపడుతున్న తరుణంలో మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి, కౌన్సిల్లోకి వెళ్ళి చెప్పులతో వెంకటేశ్వర స్వామి ప్లకార్డులు పట్టుకోవటం, అవి విసరటం కూడా మనం చూసాం. రోజు రోజుకి వాళ్ళ మానసిక స్థితి ఆందోళనకరంగా రాష్ట్రానికి ఓ విషవృక్షంలో తయారయ్యారు వాళ్ళందరూ కూడా చూసాం. సుబ్బారెడ్డి గారి భార్య సతీమణి జగన్ రెడ్డి రక్షక గోవిందా అని చెప్పి మాట్లాడటం చూసాం. ఆ శ్రీవారు విన్నారు. విని ఆయన రక్షకుని కాకుండా భిక్షకుని చేశారు. ఈ రోజున ప్రతిపక్షం కావాలని భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చాడు ఆయన. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది అసలు ప్రతిపక్షం లేకుండానే చేశాడు ఆయన. వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి, జీర్ణించుకోలేని పరిస్థితి. ఆయన ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఒక పేపర్లు తెచ్చుకుని ఆ చదివే పనిలో ఉన్నారు ఆయన. ఆయనకి ఏమీ డార్క్ రూమ్లో ఉండి, కేవలం డార్క్ రూమ్లో ఉండి పాలన చేశారు. 2, 3, 4 పాలన చేసి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది 7 కొండలు కాదు 5 కొండలు అని చెప్పి వితండవాదన వాదించడం మీ అందరికీ తెలిసిందే. తర్వాత మళ్ళీ ఈయనొచ్చి వాళ్ళ సొంత బంధువులకి, ఇటు సుబ్బారెడ్డి గారికి అలాగే అటు కరుణాకర్ రెడ్డి గారికి చైర్మన్ చేయటం. తర్వాత కరుణాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఆయనకి ఎంత భక్తి ఉంది, ఆయన ఎంతగా శ్రీవారిని ఆరాధిస్తారనేది మొన్న ఆయన అనుచరు వర్గం ఖాళీ మందు బాటిల్స్ అక్కడ పెట్టి అస్థిరపరుద్దాం ఈ ప్రభుత్వాన్ని ప్రయత్నించినప్పుడు బెడసుకొట్టి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మరి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ కల్తీగాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాను.